నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం రోజు 59,231 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,029 మంది తలనీలాలను సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.8 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 9 కంపార్ట్మెంట్లలో నిండిపోయాయి. ఇక టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు. తాజాగా టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు గురువారం సాయంత్రం తిరుపతి టీటీడీ అడ్మిన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమలను మరింత అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న తక్షణ చర్యల గురించి వివరించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తిరుమలను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తిరుమలను పక్కా ప్రణాళికలతో ఒక మోడల్ టౌన్ అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని శ్యామలరావు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికోసం విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాల్సి ఉందని, ఇందులో భాగంగా టీటీడీలో కొత్తగా అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు శ్యామలరావు చెప్పుకొచ్చారు. ఇక తిరుమలలో ఫుట్పాత్లను పాదచారులకు అనుకూలంగా మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. దానికోసం టౌన్ ప్లానింగ్ రంగంలో నైపుణ్యం గల రిటైర్డ్ అధికారిని సలహాదారునిగా నియమించామని శ్యామలరావు పేర్కొన్నారు. ఇక తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టబోతున్నామని, వాటిని కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ పాలక మండలి ఇటీవలే నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఇక తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలకు కూడా వచ్చే 2-3 నెలల్లో పూర్తిగా తొలగిస్తామని శ్యామలరావు తెలిపారు. మరింతగా ఆధ్యాత్మిక శోభ బుట్టిపడేలా భక్తులకు సౌకర్యవంతంగా తిరుమలను చూడాలన్నదే టీటీడీ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.